హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ శ్వేత. లాస్ట్ వీడియో రోజ్మెరీ ఆయిల్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేశారు. నేను రోజ్మెరీ ఆయిల్తో పాటు రోజ్మెరీ వాటర్ కూడా స్ప్రే చేసుకుంటున్నానండి. దానివల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. సో దానికోసం రోజ్మెరీ లీవ్స్ వచ్చేసి మీకు అమెజాన్లో దొరుకుతాయండి. నేను వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేస్తాను. సో దాంతోపాటు బాటిల్, స్ప్రే బాటిల్ రెండు వస్తాయండి. ఒకసారి తీసుకుంటే ఎప్పుడు యూజ్ అవుతుంది. సో రోజ్మెరీ లీవ్స్, లవంగాలు, మెంతులు. సో లవంగాలు, మెంతులు వచ్చేసి లాస్ట్ వీడియోతో కంపేర్ చేస్తే కొంచెం క్వాంటిటీ అనేది తక్కువ తీసుకుంటున్నాను. దీంతో పాటు కర్రీ లీవ్స్, మీకు కరివేపాకు యాడ్ చేసుకోండి. సో దీనికి వచ్చేసి నేను గ్లాస్లో వచ్చేసి 3/4 వరకు వాటర్ తీసుకుంటున్నాను. సో ఈ మొత్తాన్ని స్టవ్ పైన ఒక 5 minutes వెయిట్ చేయండి. సో ఇట్లా 5 minutes వెయిట్ చేసిన తర్వాత మీకు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టి మీరు మొత్తం కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత నేను స్ప్రే బాటిల్ చూపించాను కదా, దాంట్లో ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. సో నేను రోజ్మెరీ ఆయిల్, ఈ స్ప్రే రెండు యూజ్ చేస్తున్నాను కాబట్టి చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి. నేను ఈ స్ప్రే వచ్చేసి మీకు 2 daysకి ఒకసారి యూజ్ చేస్తున్నాను. ఈ స్ప్రే చేసిన తర్వాత హెడ్ బాత్ చేయాలని కంపల్సరీ ఏం లేదండి. సో అది మన ఇష్టం అనమాట. సో నేను రెండు వాడుతున్నందుకు నాకైతే చాలా మంచి రిజల్ట్ ఉందండి. అండ్ నేను దీంతో పాటు హెల్దీ డ్రింక్ కూడా వాడుతున్నాను. సో ఆ డ్రింక్ ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో లాస్ట్ వీడియో ఇప్పటివరకు ఎవరైతే చూడకపోతే ఆయిల్ ప్రిపరేషన్ గురించి ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు పేషెన్స్తో చూసినందుకు.